సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుందండి? రాజాసాబ్లో వచ్చిన 2 సాంగ్లు అదే ప్రభాస్ మిగతా సినిమాల్లో కంటే ఈ సినిమాలో కొంచెం డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చింపేశాడు. ఇక్కడ ఎన్వైపు చూడాలి. ఓకే ఓకే. ఈ సినిమాలో డ్యాన్స్ ప్లస్ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగున్నాయి కంపేర్ టు అదర్ సినిమాస్. చాలా బాగుంది అనిపించింది నేను సాంగ్. ప్లస్ 2 ఇద్దరు హీరోయిన్స్తో చాలా బాగుంది. ముగ్గురు అంట. ప్రభాస్ లుక్ అనేది అసలు ప్రభాస్ ఆ కట్అవుట్కి ఆ లుక్ గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ లుక్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. హీరో హీరోయిన్ కాంబినేషన్ అది నిధి అగర్వాల్ కాబట్టి ఓకే. సెకండ్ హీరోయిన్ కాంబినేషన్ అంత సెట్ కాలేదనిపించింది. నిధి అగర్వాల్ అయితే ఓకే. నిన్న లూలుమాల్లో జరిగిన ఇన్సిడెంట్కి ఏం చెప్తారు? లూలుమాల్లో నిధి అగర్వాల్ కంటే మీద పడిపోతాం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు లూలుమాల్లో చేయడమే తప్పు. అసలు ఇది ఈవెంట్ ఇంత అది ప్రభాస్ మీద చిన్న మూవీస్ లూలుమాల్లో జరిగితే ఓకే, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. ఏఎంబి ప్లస్ కొత్తగా ఓపెన్ చేసిన మాల్ లూలుమాల్లో స్పేస్ లేకుండా అక్కడ చేయడమే తప్పు. అందుకని ప్లస్ కుర్రోళ్ళు ఆవేశం మీద ఉన్నారు, చలికాలం, అందుకని దూకిస్తారనమాట. అది ఇంకా నేను ఆమె మీద పడలేదు, ఆమె అదే భయపడ్డది. పడ్డారా? ఓకే ఓకే ఓకే. అక్కడ నేను ఎందుకు లేదని ఫీల్ అవుతున్నా. ఓకే 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 చెప్పండి. సో సాంగ్లో డ్యాన్స్ కానీ అదంతా ఎలా అనిపించిందండి? డ్యాన్స్ అయితే చెప్తున్నానండి, ఇంత ముందట్లో డ్యాన్స్ అయితే చించేశాడు. ఓకే ప్రభాస్ అసలు ఆ డ్యాన్స్ ప్లస్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్, ఆ డ్యాన్స్కి ఫేస్ ఎక్స్ప్రెషన్కి వేరే లెవెల్. సో ఫైనల్గా ఏం చెప్తారు? ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? ప్రభాస్ గురించి ఏం చెప్తారు? సాంగ్ అంటే ఇంకా అది ఇవన్నీ రొమాంటిక్ మూడ్ సాంగ్స్ కాబట్టి లాగేస్తున్నారు, పెడుతున్నారు. చెప్పండి. సాంగ్ అంటే ఇంకా మంచి సాంగ్స్ ఎప్పుడు వస్తాయని చూస్తున్నాను. ఇప్పుడు ఒకటైతే పాన్ ఇండియా సాంగ్, అది వేరే లెవెల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకా ట్రైనింగ్ అవ్వాలి, ఇంకా ట్రెండింగ్ అయ్యి ఇంకా మంచి మంచి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నా. కానీ యాక్టింగ్ డ్యాన్స్ మొత్తం వేరే లెవెల్గా ఉంది ప్రభాస్ని మాత్రం. సంక్రాంతికి అంటే ఎన్ని సినిమాలు ఉన్నా కానీ అక్కడ ఒక డైరెక్టర్ ఉన్నారు, అనిల్ రావిపూడి. ఫ్యామిలీస్ అందరూ అట్రాక్ట్ అయ్యేది అనిల్ రావిపూడి సినిమాకే ఎక్కువ. ప్లస్ మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమా చూసిన తర్వాత ఏదైనా. కాకపోతే ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు మన యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ప్రభాస్కి. ముందు ఈ కలెక్షన్ మొత్తం బాస్ సినిమా రిలీజ్ అయ్యేలోపు రాజాసాబ్ కలెక్షన్ మొత్తం కట్టారు. సో సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చూస్తారు కదా. అవును. సో అలాంటి టైం ఇప్పుడు మరి రాజాసాబ్ వస్తుంది కదా, ఏంటది వెంకటేష్ కూడా మూవీ వస్తుంది కదా. వెంకటేష్ రావట్లేదు. వెంకటేష్ దా మన చిరంజీవిది, మనశంకర్ వరప్రసాద్. వెంకటేష్ గారు చిరంజీవి. అందులో వెంకటేష్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు కదా. సో ఎక్కువ మంది అటు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారా మరి మనశంకర్ వరప్రసాద్కి? ఆ సినిమా వచ్చేసి 12 నుంచి 14 మధ్యలో రిలీజ్ అవుతుంది. ఈ రాజాసాబ్ వచ్చేసి 9, 10లో ఈ 4 డేస్లో కలెక్షన్ అవుతుంది. రాజాసాబ్ చూడాల్సిన వాళ్ళు అందరూ చూసేస్తారు. నెక్స్ట్ మనశంకర్ వరప్రసాద్ గారే వస్తారు. 2 సినిమాలకి ఏ ప్రాబ్లం లేకుండా రిలీజ్ అలా ప్లాన్ చేశారన్నమాట. అలాగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.